T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి ముందు చాలామంది ఏం కామెంట్లు చేసిరంటే ఈ పెద్ద జట్లకి సపరేట్గా చిన్న జట్లకు సపరేట్గా వరల్డ్ కప్ పెట్టాలి అని చెప్పి సలహాలు ఇచ్చారు. కానీ టోర్నీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏవైతే చిన్న జట్లు అనుకున్నామో ఆ చిన్న జట్లే పెద్ద జట్లకి చుక్కలు చూయిస్తున్నాయి. పసికూన అనుకున్న జింబాబ్వే లేదు నేను కసికూనను అని నిరూపించింది. క్రికెట్ దిగ్గజంగా పేరు పొందిన ఆస్ట్రేలియాకి ముచ్చెమటలు పట్టించి ఓడగొట్టింది. కొలంబోలో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 169 రన్స్ చేసింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్లోకి దిగిన ఆస్ట్రేలియాని 146 రన్స్కే ఆల్అౌట్ చేసింది. అప్పటికే ఇంకా ఒక ఓవర్ మిగిలింది. 23 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది జింబాబ్వే. చిన్న టీంలు అంటూ ఎవరిని తక్కువ చేయకూడదు అన్న విషయాన్ని చాలా గట్టిగా నిరూపించింది. ఒక జింబాబ్వేనే కాదు, పసికూనలు అనుకున్న నెదర్లాండ్, స్కాట్లాండ్, నేపాల్, యుఎస్, ఐర్లాండ్, ఇటలీ ఇట్లాంటి చిన్న జట్లు కూడా చాలా మంచి ప్రదర్శనను కనిపిస్తున్నాయి ఈసారి T20 వరల్డ్ కప్ లో. తమను తక్కువ అంచనా వేయొద్దని చెప్పి తమ ఆటతోనే వార్నింగ్ ఇస్తున్నాయి. తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పాకిస్తాన్కి ఎట్లా వణుకు పుట్టించిందో మనం చూసినాం. తర్వాత వెస్టిండీస్ కూడా స్కాట్లాండ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇక టీమిండియా యుఎస్ మ్యాచ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. కేవలం 77 రన్స్కే 6 వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడ్డది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి హాఫ్ సెంచరీతో ఆదుకోకుంటే ఓడిపోవాల్సిందే. సూర్యకుమార్ యాదవ్ ఆదుకోవడంతో ఆ రోజు మ్యాచ్ గట్టెక్కగలిగింది. ఇక 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ కి నేపాల్ కూడా చెమటలు పట్టించింది. ఆల్మోస్ట్ ఓటమి అంచుదాకా తీసుకెళ్లింది. దాదాపు ఓడించినంత పని చేసింది. సో పసికూనలు అనుకున్న జట్లే కసికూనలై తమ ఆటను నిరూపించుకుంటున్నాయి.